అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మొదలు పెట్టుకుందామా? అంతా చుట్టాలే. రామకోటికి పట్నంలో ఉద్యోగం దొరకడం అతని తల్లి శాంతమ్మకు, తమ్ముడు సూర్యానికి, చెల్లెలు కమలకు ఎంతో ఆనందం కలిగించింది. భర్త పోయినాక శాంతమ్మ తన ముగ్గురు పిల్లలను వంటలక్కగా పనిచేసి పోషించింది. స్వతహాగా మంచి తెలివితేటలు గల రామకోటి వారాలు చేసుకొని చదువుకున్నాడు. అతనికి అప్పారావు గారింట వారానికి 2 రోజులు భోజనం పెట్టేవారు. అప్పారావు తాను ఇంత తిని ఇతరులకు ఇంత పెట్టగలిగినా గొప్ప స్థితిమంతుడు కాదు. చదువులో బాగా రాణించటం వల్ల రామకోటికి పట్నంలో ఉద్యోగం సులువుగా దొరికింది. అతను తన తల్లిని, తోబుట్టువులను తనతో పాటు పట్నం తీసుకుపోదామనుకున్నాడు. కానీ పట్నంలో ఖర్చు ఎక్కువని శాంతమ్మ అందుకు ఒప్పుకోలేదు. అందుచేత రామకోటి తన సంపాదనలో తనకు అవసరమైనది మాత్రం ఉంచుకొని మిగిలినదంతా తల్లికి ఇస్తూ ఉండేవాడు. దానితో ఆమె ఇంటికి కావలసిన హంగులన్నీ సమకూర్చుకొని తన కొడుకు హైదరాబాదుకు తగ్గట్టుగా ఇల్లు తీర్చిదిద్దింది. కొడుకు పోరగా ఆమె వంటలక్క పని మానేసింది. సూర్యం ఏదో వృత్తి విద్య నేర్చుకోసాగాడు. కమల కుట్టు పని, సంగీతము నేర్చుకోసాగింది. రామకోటి ప్రతి వారము ఇంటికి వచ్చేవాడు. ఒకసారి ఇలాగే అతను పట్నం నుంచి ఇంటికి వచ్చేసరికి ఎవరో ధనికురాలు ఇంట్లో కనిపించింది. శాంతమ్మ రామకోటికి ఆవిడను పరిచయం చేస్తూ, కోటి, ఈవిడ మీ నాన్నగారికి అక్క అవుతుంది. తన కూతుర్ని నీకు ఇస్తామని అడగటానికి వచ్చింది అన్నది గొప్పగా. ఆ రాత్రి రామకోటి తన తల్లితో, ఇన్నాళ్ళు మనం ఎరగని ఈ బంధువు నాకు పిల్లనిస్తానని వచ్చిందంటే అది మన మీద అభిమానంతో కాదు, నన్ను సొంతం చేసుకొని మీ నుండి వేరు చేద్దామని. నాకు ఈ సంబంధం వద్దు అన్నాడు. ఆ చుట్టానికి వినిపించేలాగే తెల్లవారగానే చుట్టం వెళ్ళిపోయింది. వారం తిరిగి రామకోటి మళ్ళీ పట్నం నుంచి వచ్చేసరికి ఎవరో ఒకతను కుర్చీలో కూర్చొని పత్రిక చూస్తున్నాడు. అవతారం చూస్తే మోతుబరిలా ఉన్నాడు. అతను రామకోటిని చూసి, ఏమోయ్, ఇదేనా రావడం అని పలకరించాడు. ఇంతలో శాంతమ్మ లోపలి నుంచి వచ్చి, కోటి, ఇతను నా పినతల్లి కొడుకు నాగభూషణం, తన కూతుర్ని నీకిస్తానని వచ్చాడు అని రామకోటికి పరిచయం చేసింది. రామకోటి తల్లితో, అమ్మా, ఇప్పుడప్పుడే నేను పెళ్లి చేసుకోదలుచుకోలేదు, ముందు కమల పెళ్లి కావాలి అని నాగభూషణంతో, నాగభూషణం గారు, ఈ రూపంగానైనా ఇన్నేళ్లయ్యాక మేము మీకు కనిపించాము, 4 రోజులుండి మరీ వెళ్ళండి అన్నాడు. అబ్బే, ఎంత మాట! నేను ఎప్పటికప్పుడు ఒక మారు వచ్చి మిమ్మల్ని చూద్దామనుకుంటూనే ఉన్నాను, కానీ తీరిక దొరకలేదు. నాకు పట్నంలో తొందర పని ఉంది, మళ్ళీ కలుద్దాం, వెళ్ళి వస్తాను అంటూ నాగభూషణం లేచి వెళ్ళిపోయాడు. మాఘమాసంలో శాంతమ్మ చెల్లెలి కూతురి పెళ్ళి అయితే అంతా వెళ్ళారు. పెళ్లినాటి రాత్రి శాంతమ్మ పిల్లలు ఒకచోట పడుకున్నారు. రామకోటికి నిద్ర పట్టలేదు. అర్ధరాత్రి వేళ అతనికి ఒక సంభాషణ వినిపించింది. అతను తల్లిని తట్టిలేపి మాట్లాడవద్దని సంజ్ఞ చేశాడు. మన అమ్మాయి సంబంధం గురించి శాంతమ్మతో కదపలేదే అని ఒక ఆడగొంతు అడుగుతున్నది. ఆ వంట పుట్టి దానితో సంబంధమా అని మగ గొంతు అంది. ఆ అబ్బాయి నిక్షేపంలా ఉన్నాడు, పట్నంలో నౌకరి, బాగా సంపాదిస్తున్నాడట. మన అమ్మాయినిచ్చాక అది వాడి చేత ఎలాగూ వేరు కాపురం పెట్టిస్తుంది అన్నది ఆడగొంతు. ఆ తరువాత శాంతమ్మ దగ్గర ఎవరు రామకోటి పెళ్లి ప్రస్తావన తెచ్చినా మా వాడికి ఇప్పట్లో పెళ్లి చెయ్యదలుచుకోలేదులేండి అని ఆమె అనసాగింది. ఒకసారి రామకోటి పట్నం నుంచి వస్తూనే, అమ్మా, అప్పారావు గారు కమలకు మంచి సంబంధం తెచ్చారు,
అబ్బాయి చాలా బుద్ధిమంతుడు. పిన్ని గారింట పెళ్లిలో అతను కమలను చూశాడట. పెళ్లి వీలైనంత తక్కువ ఖర్చులో జరపమని వాళ్లే అంటున్నారట. పెళ్లి ఖర్చులకు మన దగ్గర డబ్బు లేకపోతే అప్పారావు గారు సర్దుతామంటున్నారు అన్నాడు. ఆ అప్పారావు గారికి ఎంత రుణపడి ఉన్నావురా, వారి చలవ వల్లనే నువ్వింత వాడివయ్యావు అన్నది శాంతమ్మ. అవునమ్మా, అప్పారావు గారి అమ్మాయి సీతను నేను చేసుకుంటే ఆ రుణం కొంతన్నా తీరుతుందేమో అన్నాడు రామకోటి. సీతకు చిన్నతనంలో బాలపక్షవాతం వచ్చి కుంటిదైపోయింది. అయితేనే ఎంతో బుద్ధిమంతురాలు, ఇంటి పనులన్నీ చక్కగా చేస్తుంది. కొడుకు నిర్ణయానికి శాంతమ్మ చాలా సంతోషించింది. ఆమె అప్పారావు గారింటికి వెళ్ళి ఆయనతో తన కొడుకు నిర్ణయం చెప్పింది. కుర్రతనం వల్ల కోటి తొందరపడుతున్నాడేమో, కొంచెం ఆలోచించుకోమనండి అన్నాడు అప్పారావు గారు శాంతమ్మతో. అన్నగారు, మా చుట్టాలలో చాలామంది వాడికి పిల్లనిస్తామని వచ్చారు. తాను కాస్త మంచి స్థితిలో ఉండటం చూసి వచ్చే చుట్టాలంటే వాడికి చాలా మంట. వాడి ఉద్దేశ్యంలో మీలాగా అడుగడుగునా ఆదుకునేవారే అసలైన చుట్టాలు. వాడు బాగా ఆలోచించి సీతను చేసుకుంటానంటున్నాడు. మీరు ఒప్పేసుకోండి అన్నది శాంతమ్మ. ఒక శుభముహూర్తాన రామకోటికి సీతకు పెళ్లి జరిగిపోయింది. ఈ పెళ్లికి ముందే కమల పెళ్లి కూడా జరిగిపోయింది. విన్నారు కదా, ఆపదలో ఆదుకునేవాళ్లే నిజమైన చుట్టాలు. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.